హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను కళ్యాణి. వెల్కమ్ టు మీతో చెప్పాలని. చాలా రోజుల నుంచి ఒక మంచి ఫ్రూట్ కోసం అయితే ఎదురు చూస్తున్నాను. దాని గురించి ఈరోజు అయితే మీకు చెప్తాను. అది ప్యాషన్ ఫ్రూట్ అండి. ప్యాషన్ ఫ్రూట్ గురించి ఈరోజు చూద్దామండి. ఇది నా టెర్రస్ గార్డెన్లో ఉన్నటువంటి ప్యాషన్ ఫ్రూట్ ప్లాంట్. ఇలాగా దీనికి పైన రేకుల షెడ్ ఉంది. దీనికైతే ఇలాగా అల్లించుకున్నాం అనమాట. యాక్చువల్గా నేను ఈ మొక్కని 1.5 years బ్యాక్ అయితే గార్డెనర్ సిటీజీలో ఉన్నటువంటి ఒక గార్డెనర్ దగ్గర అయితే చిన్న మొక్క, అంత మొక్క అయితే తెచ్చుకున్నాను. అప్పటి నుంచి దాన్ని ఒక చిన్న కంటైనర్ లోనే పెట్టాను. యాక్చువల్గా అయితే దీనికి కొంచెం పెద్ద కంటైనర్ అనేది తీసుకోవాలి. నేనైతే ఇదైతే తీసుకున్నాను. ఇందులో ఇది వరకు జామ మొక్క అనేది ఉండేది. యాక్చువల్గా డ్రమ్స్ ఉంటాయి కదా, బ్లూ డ్రమ్స్ అవి ఉంటాయి, వాటిల్లో పెట్టుకుంటే ఇది బాగా పెద్దదిగా పెరుగుతుంది. నేలలో వేసుకుంటే చాలా ఎక్కువ ఫ్రూట్స్ అయితే వస్తాయండి. చాలా ఎక్కువ ఫ్రూట్స్ అయితే తీసుకోవచ్చు. ఈ ప్యాషన్ ఫ్రూట్ మొసంబీ ఉంటుంది కదా, మొసంబీ లా ఉంటుంది టేస్ట్. నేనైతే ఆల్రెడీ వేరే వాళ్ళ దగ్గర తీసుకుని టేస్ట్ చేశాను. నా గార్డెన్లో అయితే ఈ మధ్యనే ఫ్రూట్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు మీకు ఆ ఫ్రూట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూపిస్తాను. ఈ ప్యాషన్ ఫ్రూట్ అనేది 2 కలర్స్ అయితే ఉంటాయి. గ్రీన్ కలర్ అనేది ఒకటి ఉంటుంది, దాంతోపాటు పర్పుల్ కలర్ ప్యాషన్ ఫ్రూట్. ఇదైతే పర్పుల్ కలర్ ప్యాషన్ ఫ్రూట్ అనమాట. నేను విన్నంత వరకు ఇయర్లీ 2 times అయితే క్రాప్ ఉంటుందని విన్నాను. నాకు నా గార్డెన్లోని ఈ మొక్కకైతే లాస్ట్ నవంబర్ ఆ టైంలో నుంచి, అక్టోబర్ నవంబర్ నుంచి ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అయింది. దీనికి మంచి ఫ్లవర్ వస్తుందండి. ఎంత అందంగా ఉంటుందంటే ఆ ఫ్లవర్ చాలా బాగుంటుంది చూడటానికి. చాలా ఫ్లవర్స్ వచ్చాయి. అది అసలు పాలినేషన్ అవుతుందా లేదా అనేది కూడా నాకు అంతగా అప్పట్లో ఐడియా లేదు. నేను చాలా ఫ్లవర్స్ వచ్చాయి, రాలిపోయాయి. ఫ్రూట్స్ కూడా చాలా వచ్చాయి, కొన్ని ఫ్రూట్స్ అయితే రాలిపోయాయి. దానికి మనం మంచి పోషకాలను అయితే ఇస్తూ ఉండాలి. ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం క్రాప్ అనేది వచ్చినప్పుడు అన్ని ఫ్రూట్స్ మనకు వచ్చేస్తాయని ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. అయితే ఇప్పుడైతే ఫ్రూట్స్ రెడీగా ఉన్నాయి, మీకు నేను చూపిస్తాను. ఈ ప్యాషన్ ఫ్రూట్ అనేది మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి మంచి మిరకిల్ ఫ్రూట్ అనమాట. దీంట్లో చాలా విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ముఖ్యంగా బి విటమిన్, సి విటమిన్ ఉంటుంది. సి విటమిన్ ఉండడం వల్ల ఇమ్యూనిటీని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. స్కిన్కి కూడా చాలా మంచిది. ఈ ఫ్రూట్ అనేది బయట దొరుకుతుందో లేదో నాకు అంతగా ఐడియా లేదు. బహుశా సూపర్ మార్కెట్స్లో ఉండొచ్చేమో, కానీ ఇంటి దగ్గర ఈజీగా పెంచుకోవచ్చు. అయితే ఈ మొక్క అనేది హెవీ ఫీడర్. దీనికి పోషకాలని రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి. మంచి కంటైనర్ సెలెక్ట్ చేసుకొని, మంచి సాయిల్ మిక్స్ తీసుకొని, అంటే కంపోస్ట్తో పాటు సాయిల్, ఇంకా కొంచెం కోకోపీట్ కానీ లేదా ఇసుక అవి తీసుకొని రెగ్యులర్గా ప్రతి నెల కూడా కంపోస్ట్ కానీ పశువుల ఎరువు కానీ ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి. ఫ్లవరింగ్ అది బాగా రావడానికి బోన్ మీలు, సీవీడ్ లాంటివి ఇస్తూ ఉండాలి. మన దగ్గర ఉన్నప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏదైతే ఉంటాయో వీక్లీ వన్స్ మన ఇంట్లో ఉండే వాటితో అవి బాగా ఇస్తూ ఉంటే అప్పుడు ఫ్రూటింగ్ అనేది వస్తుంది. ఈ 1 year దాటితే కానీ ఫ్రూటింగ్ అనేది రాదండి. జనరల్గా 1 year ఖచ్చితంగా పడుతుంది. ఇవి మామూలుగా సీడ్స్ నుంచి కూడా ఈ మొక్కలు తెచ్చి పెట్టుకోవచ్చు. అలాగా సీడ్స్ నుంచి పెట్టుకొని 1 yearకి క్రాప్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం తీసుకునే కేర్ని బట్టి అయితే ఉంటుంది. మామూలుగా అయితే 1 year అయితే పడుతుంది. నాకైతే 1.5 years అయితే పట్టింది. నేను ఈ ఫ్లవర్ నుంచి ఈ పిందె అనేది ఫామ్ అయినప్పుడు అది గ్రీన్ కలర్లోనే ఉంది. దాదాపు ఒక 1 month నుంచి కూడా గ్రీన్ కలర్లోనే ఉండి జస్ట్ 2 days బ్యాకే దీనికి మంచి పర్పుల్ కలర్ అనేది వచ్చింది. చూడండి అది ఎంత క్యూట్గా ఉందో, చూడండి ఎంత బాగుందో ఇది చూడటానికి. అంటే దీనికి ఇప్పుడు పండిందని రెడీగా ఉందని అనుకుంటాను నేను. నాకు ఈ పంట ఎక్కువగా నేల మీద వేసి ఎక్కువ ఫ్రూట్స్ వచ్చే వాళ్ళు అయితే చెప్పారు, ఇది ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు దీన్ని మనం హార్వెస్ట్ చేసుకోవచ్చని. ఇక్కడ చూడండి ఒక కాయ రాలి పడిపోయింది. ఇది ఈ రోజు కోద్దామని అనుకున్నాను నేను, ఇప్పుడు చూసేసరికి రాలి పడిపోయింది. ఇలా చూడండి. నేను ఎక్కడో చూశాను క్యాన్సర్ పేషెంట్స్ కూడా దీన్ని అయితే ఇస్తారని, బహుశా ఏమో తెలీదు. ఇదైతే రాలి పడిపోయింది. ఇక్కడైతే ఒక కాయ ఉంది, దీన్ని అయితే ఇప్పుడు కోసేస్తాను. లేకుంటే ఇది ఇలా పట్టుకోగానే చూసారా ఎలా ఊడిపోయిందో ఇది. మామూలుగా అయితే కొంచెం వడలినట్టుగా రావడము, కలర్ చేంజ్ అవ్వడం అది ఉంటుంది. గ్రీన్ కలర్ ప్యాషన్ ఫ్రూట్కి కూడా కొంచెం వైటిష్ కలర్ అనేది వస్తుంది రెడీ అయినప్పుడు, కొంచెం ష్రింక్ అయినట్టు అనిపిస్తుందని నేనైతే ఎక్కడో విన్నాను. ఇవైతే ఇప్పుడు రాలిపోతున్నాయి. దీన్ని అయితే కోసేసుకున్నాము, చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ నెక్స్ట్ సీజన్ అంటే బహుశా మే, జూన్లో, ఏప్రిల్, మేలోనో ఎప్పుడో రావచ్చు. ఇలాగా వచ్చి ఫ్లవర్స్ వచ్చి దాని నుంచి ఫ్రూట్స్ అయితే వస్తాయన్నమాట. రెగ్యులర్గా ప్రతి నెల కూడా పోషకాలు అనేవి ఇస్తూ ఉంటే బాగా పెరుగుతుంది. ఇప్పుడైతే దీన్ని కట్ చేసి చూద్దామండి. ఎలాగో రాళ్ళు పడిపోయింది కదా,
కట్ చేసి చూపిస్తాను మీకు లోపల ఎలా ఉంది ఏంటనేది. బయటకైతే గట్టిగానే ఉంటుంది. కట్ చేస్తాను. జ్యూసీగా ఉంటుంది. వావ్, సూపర్ అండి. ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. చాలా పలుపు అయితే ఉంది దీనికి. యాక్చువల్గా చాలా పలుపు అయితే ఉంది. ఈ కాయ అయితే తర్వాతకు వస్తాను. దీంతో చక్కగా జ్యూస్ చేసుకోవచ్చు. ఇలాగే పంచదార వేసుకుని కూడా తినేయచ్చు. ఇక్కడ సీడ్స్ ఉన్నాయి కదా, ఈ సీడ్స్ కూడా నవిలేయచ్చు. నేనైతే అలాగే నవిలేసాను. ఈ సీడ్స్ ని మనం సాయిల్లో పెట్టుకుంటే మొక్కలు అయితే వస్తాయి. చాలా మొక్కలు అయితే వస్తాయి. ఈ సీడ్స్ తో సహా ఈ పలుపు అంతా తీసి మిక్సీ పట్టేసుకుని దాంట్లో కొంచెం షుగర్ వేసుకొని జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదా దీన్ని జ్యూస్ ప్రిపేర్ చేసుకుని డీప్ ఫ్రిడ్జ్ లో కూడా కొంతమంది క్యూబ్స్ లా తయారు చేసి పెట్టుకుని అవసరమైనప్పుడు జ్యూస్ లా తాగుతారట. ఎక్కువ ఫ్రూట్స్ మన దగ్గర ఉంటే అలా కూడా చేసుకోవచ్చు. తప్పనిసరిగా మీ ఇంటి దగ్గర ఈజీగా పెంచుకునేటువంటి ఈ ప్యాషన్ ఫ్రూట్ని తప్పనిసరిగా పెంచుకోండి. మంచి ఆరోగ్యకరమైన మొక్కల్ని మనం ఆర్గానిక్ పద్ధతిలో పెంచుకోవడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే పొందొచ్చు. చూసారు కదండి ఈరోజు వీడియో. నేనైతే ఈ ప్యాషన్ ఫ్రూట్ టేస్ట్ చేయడానికి అయితే రెడీ అవుతున్నాను. మీరు కూడా తప్పనిసరిగా దీన్ని పెంచుకోండి. అలాగే మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.